ఏంటి బుకింగ్ ఎప్పుడు తెరుస్తారండి? టికెట్లు ఇచ్చే ముందు. అదే టికెట్లు ఎప్పుడు ఇస్తారని. బుకింగ్ తెరిచాక. ఆ? పని పట్టలేదు ఈ మేనేజర్ అవతారం గీడు ఎక్కడ తెచ్చాడు. జయ కృష్ణ ముకుంద మురారి. ఊరిని జాలి గారి జనం అంతా వింతగా మిమ్మల్ని చూస్తుంది అన్నాడండి. నెట్టబాకరా కిరీటం కింద పడింది. అసలు ఈ అవతారం ఏంటండి బాబు? కృష్ణ అవతారం. పరిత్రాణాయ సాధూనాం. అరే కృష్ణుడు అంటే అంతా ఎన్టీఆర్ అంటారు గాని ఈ కృష్ణుడి గెటప్ లో నేను ఎలా ఉన్నాను రా? నీ కృష్ణుడిలో ఉన్నావు. అయినా కృష్ణుడికి మీసాలేటండి చండాలంగా. వెరైటీగా ఉంటుందని ఉంచేశాను. మీరు మనిషే వెరైటీలండి. ప్రపంచంలో ఏ థియేటర్ మేనేజర్కి లేని మేనరిజం మీకు ఉంది. అయినా హాలు ఏ సినిమా ఆడితే ఆ గెటప్ వేసి తిరుగుతారేటండి. చూసిన జనం అంతా మిమ్మల్ని పిచ్చోడు అనుకుంటున్నారు. పిచ్చి జనం. రే ఒక్క మాట అడుగుతా నిజం చెప్పు. నేను ఎప్పుడు అదే చెప్తాను. ఖైదీ సినిమా హీరో ఎవరు? చిరంజీవి, అన్నమయ్య, నాగార్జున, లక్ష్మీ నరసింహ, బాలకృష్ణ. కాదురా అవన్నీ నేను వెయ్యవలసిన వేషాలు. వెండి తెర మీద వెలిగిపోవాలని ఎంతో ఉత్సాహంతో ఎర్రబస్సు ఎక్కుచ్చాను. కానీ తొక్కేశారా తొక్కేశారు. ఏంటి బస్సులోనా? కాదు, ఇండస్ట్రీలో. ఎప్పటికైనా వాళ్ళకు పోటీ వస్తానని నన్ను తొక్కేశారా. అయినా ఈ తప్పంతటికి కారణం ఆయనే లేరా? ఆయన ఎవరండి బాబు? మా బాబు. మిమ్మల్ని పుట్టించడమే తప్పంటారా? అది కాదురా, ఆయనే గనక ఆ రోజుల్లో సినిమాలో హీరో అయి ఉంటే నేను ఈ పాటికి అందరి చేత బాబు బాబు అని పిలిపించుకోపోయేవాడినా. తెర మీద వేయవలసిన వేషాలు బయట వేసేవాడిని. అయినా నాకు తెలియక అడుగుతాను, మీకు ఈ మేనేజర్ పోస్ట్ ఎవడిచ్చాడండి? ఈ థియేటర్ ఓనర్ దుబాయ్ లో సెటిల్ అవుతూ నమ్మకంగా ఉంటానని నన్ను మేనేజర్ చేశాడు. ఎక్కడో ఉండి చప్పట్లు కొట్టించుకోవాల్సిన నేను ఇక్కడ అంటే గుర్తుకొచ్చింది. ఇప్పుడు మనం టికెట్ లేట్ అయితే జనం మనల్ని కొట్టేలా ఉన్నారు. అదేటండి, ముందు బ్లూ ఫిల్మ్ లాగా వెనకాల ఆర్ట్ ఫిల్మ్ లాగా ఈ రంగు ఏంటి? తెచ్చిన రంగు ముందుకే సరిపోయిందిరా. అబ్బా, పుట్టుమచ్చ కూడా ఉంది. అవును, ఎన్టీఆర్ కూడా కరెక్ట్ గా ఇక్కడే ఉంటుంది కదా. ఇది ఇంకా పెద్దదిలేండి. సరిగా ఇది విను. ఎలా ఉందిరా నా శంఖారావం? మూల శంఖారావంలా ఉంది. నా గెటప్ బాగుందని నీకు జలసి? అబ్బో, మామూలు జలసి కాదు, లాలా జలసి. టికెట్ల సంగతి ఏం చేశారు? చేస్తా, నేను చేస్తాగా. నిన్నెప్పుడికైనా నా అంతటి లేడీ ఆపరేటర్ చేస్తా. నిన్ను పిన్నిస్ బుక్ లోకి నేనెక్కిస్తాగా. చేస్తా ఇచ్చేస్తా అండమే గాని ఇంతవరకు నీ ప్రాజెక్ట్ మీద చెయ్యేయలేదు. నువ్వేనిచ్చావేంటి? అయినా ఆపరేటర్ పోస్ట్ అంటే అంత ఈజీ అనుకున్నావా? ఆపరేషన్ చేసినంత కష్టం. ఈ ఆపరేషన్ కోఆపరేషన్ నాకేటొద్దు గాని ఈ థియేటర్ కి నన్ను మేనేజర్ చేసేద్దు. సీపుగా మేనేజర్ పోస్టా? అసలు నేను పిన్నిస్ బుక్ లోకి ఎక్కిస్తానంటే ఏంట్రా నువ్వు ఎక్కించేది నా శంఖం? నువ్వేంటే నీకు మేనేజర్ పోస్ట్ కావాలన్నా ఆపరేటర్ పోస్ట్ వద్దు. నిన్ను కింద క్లీనింగ్ చేయమంటే పైకొచ్చి కటింగ్ ఇస్తున్నావేంటి? అయినా మేనేజర్ గారు చేసి ఈ ప్రకటనతో నేను ఏకలేకపోతున్నానండి. పక్కన పరమేశి థియేటర్ లో మా ఎక్క కోసం గాలి మిషన్ కొనిపించారంట. అది మేట్ నొక్కితే చాలు దుమ్మంతా బుస్సుల్లో వెళ్ళిపోద్దంట. యాక్యూమ్ కేంద్రని అదొకటి కొని పెట్టచ్చుగా. అట్టాగే కొనిస్తా గానీ ఇక నుంచి నీ పనులు కూడా వాడు చేస్తాడేవే. నిన్ను పనుల నుంచి తీసేస్తున్నా. బాబు క్షమించండి. ఏంట్రా దాని పనుల నుంచి తీసేస్తే నువ్వు ఫీల్ అవుతున్నా? ఇక నుంచి మేమిద్దరం కలిసి బాగా పని చేసుకుంటాం. కలిసి విడివిడిగా పని చేసుకుంటాం. నువ్వు వెళ్ళు. ప్రభు ఎక్కడ? పైన. మా మెగాస్టార్ సినిమాకి టికెట్ దొరికి నేను క్షేమంగా ఇంటికి చేరితే తిరుపతి వచ్చి గుండు కొట్టించుకుంటా స్వామి. 2040 సార్ 2040 సార్ 2040 సార్ లేడీస్ పక్కన సీట్ సార్ 2040 ఏం సార్? 2 టికెట్లు 2040 అవినీతిని అంతం చేయాలని తీసిన ఠాగూర్ సినిమా టికెట్లు బ్లాక్ లో అమ్ముతావా? నీలాంటి వాళ్ళ వల్లేరా రోడ్డు మీద గుంతలు పూడట్లేదు. నీలాంటి వాళ్ళ వల్లేరా రైతులకు కరెంటు కోత, వాళ్ళ కుటుంబాల్లో కడుపు కోత. నీలాంటి వాళ్ళ వల్లేరా హాస్టల్లో అనాథలకు అన్నం అందట్లేదు. నేను బ్లాక్ లో టికెట్లు అమ్మడం వల్లే ఇన్ని నష్టాలు జరుగుతున్నాయా? అవునరా, మన రాష్ట్రంలో మొత్తం థియేటర్ల సంఖ్య 2614. అందులో ఏసీలు 886, నాన్ ఏసీలు 1732. వీటిలో డిటిఎస్లు 1256, మోనోలు 1332. మన రాష్ట్రంలో మొత్తం జనాభా 7,57,27,541. అందులో సినిమాకి వెళ్లే వాళ్ళ సంఖ్య 5,36,47,636. ప్రతి సంవత్సరం సినిమా చూడటం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 28,93,43,696. బ్లాకులో టికెట్లు అమ్మటం వల్ల ప్రభుత్వానికి పోయే ఆదాయం 8,93,47,772. ఈ డబ్బంతా సక్రమంగా ప్రభుత్వానికి చేరితే దాంతో రోడ్లు వేయించవచ్చు, 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయించవచ్చు, 646 హాస్టల్స్ కు అన్నం పెట్టవచ్చు. చాలా ఇంకేమైనా కావాలా? సార్
జీవితంలో బఠానీలైనా అమ్ముకుంటాను కానీ బ్లాక్లో టికెట్లు మాత్రం అమ్మను సార్. క్షమించండి సార్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం. అయితే సారీ. ఏమండి? మీరు ఇక్కడ ఉన్నారా? గెటప్ ఎలా ఉందిరా? అఫ్ కోర్స్ ఈ గెటప్ చిరంజీవి కంటే నాకే బాగుంది కదా. మెల్లిగానండి, ఈ మొక్క చిరు ఫ్యాన్స్ విన్నారంటే మీ కళ్ళు తీసి ఐ బ్యాంక్ కి, బ్లడ్ తీసి బ్లడ్ బ్యాంక్ కి డొనేట్ చేస్తారు. అది సరే సార్, ఇంతకీ బాక్స్ ఏది? లంచ్ టైంకి పంపిస్తారండి మా ఆవిడ. వాడు అడిగేది మీ భోజనం బాక్స్ గురించి కాదు, ఠాగూర్ ఫిలిం బాక్స్ గురించి. నువ్వు తేలేదంట్రా? డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నుంచి ఎప్పుడు మీరే కానీ తెస్తారు. ఇప్పుడు వేలు కొరకు సుఖమేటండి, టికెట్లు అమ్మేసాం, జనం దోలు తీర్చేస్తారు. ఏదో గెటపుల మీద ఉండే ఇంట్రెస్ట్ ఫిలిం బాక్స్ మీద ఉండదు. ప్రభుత్వంతో పరిచయించుకోవటం మన హక్కు. ఆ హక్కును లంచంతో కొనొద్దు. క్లైమాక్స్ రిలీజ్ మిస్ అవటం అన్ని సగం సగం పనులే. వాడు ఇంకా చాలా బెటర్. మీరు ఒట్టి చేతులతో ఒప్పుకుంటూ వచ్చారు కదా. ప్రభు వెళ్ళాడుగా, తెత్తాళ్లే. టైంకు రాకపోతే ఏముంది, తెర మీద జరగాల్సిన క్లైమాక్స్ ఇక్కడ జరుగుద్ది. టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఠాగూర్కి టెన్షన్ ఏంటండి బాబు? సింగమలై 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 ఎవడో రౌడీ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చినట్టేనా? అవునన్నా. నువ్వు పోయి వాడిని ఇరగదీయన్నా? సింగమలై ఏరియాలో సింగిల్ ప్రాణికి కూడా అన్యాయం జరగడానికి వీల్లేదు. ఎక్కడ్రా వాడు? వాడు ఇక్కడ ఎక్కడో ఉండుంటాడన్నా. ఇవాళ నా చేతిలో అయిపోతాడు. అడుగు వాడే వాడే అన్నా. చూడన్నా గుడ్లగుబులా ఎలా చూస్తున్నాడు. రే జిరాఫీ, నన్ను ఒక్కదాన్ని చేసి రెచ్చిపోదాం అనుకున్నావు కదూ. ఇప్పుడు నాకు సింగమల్ల ఆయన తోడుగా ఉన్నాడ్రా. ఇప్పుడు రారా, ఈ వాడని అంత చూస్తాడ్రా మా అన్న. నీ దగ్గర ఉంది ఆఫ్టర్ చిన్న కత్తి. ఇక్కడ చూడు ఎంత పెద్ద గొడ్డలుందో. అయిపోయావురా, నువ్వు అయిపోయావు. అన్నా వేసే అన్నా, వెళ్ళన్నా వేసాయి. అన్నా వాడు కాళ్ళు పట్టుకున్నా కనికరించద్దన్నా. వేసాయి. చూస్తావేంటన్నా? వేసాయి. ప్రభు ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. బాగున్నావు కదా? అవును, ఆ పిల్లకేసేంటి? చెప్తా. వీడికి ముందే తెలుసా? తెలుసా ఏంటి? వీడు నాకు వయసులో చిన్నోడైన వృత్తిలో గురువు. నేను ఈ ఏరియాకి సింగమలైనైతే వీడు సిటీకే సింహాద్రి. రేయ్ అన్నా, ఇంకా దీంతో పని లేదురా, వెళ్ళి సానపట్టు. అలాగే అన్న. ఆగు. పరిగెత్తితే ఆయాసం వస్తుంది కానీ మెయిన్ రోడ్ రాదు. మర్యాదగా మాతో వచ్చాయి. రే పొట్టోడా, కాఫీ చెప్పు ఎంతసేపోయిందిరా? నాకు పొద్దున్నే బెడ్ కాఫీ అలవాటు తెలుసా? ఇదిగో, ఇది నీ ఇల్లు కాదు అడగగానే అన్ని ఇవ్వడానికి. పిచ్చి పిచ్చిగా ఉందా? పొద్దు నుంచి చూస్తున్నాను. టూత్ బ్రష్ అడిగితే వేప పుల్లు ఇచ్చారు, పియాసో పడితేనేమో కొబ్బరి పీసు ఇచ్చారు. స్నానానికి షవర్ లేదు, చూడడానికి టీవీ లేదు, వేసుకోవడానికి డ్రెస్ లేదు. అసలు ఇవన్నీ అరేంజ్ చేయలేనప్పుడు నన్ను ఎందుకు కిడ్నాప్ చేయాలి? అన్నా, అసలు కిడ్నాప్ అయింది ఆ పిల్ల మనమా? ఏంటి మనమే డిమాండ్ చేస్తేటి? మనం కమాండ్ చేస్తాం రా. ఏయ్, నువ్వు మా ఖైదీవి. ఇక్కడ మేము చెప్పినట్టు చేయాలి. ఈ ఏరియా అంతా శుభ్రంగా తుడిచి ముగ్గులు పెట్టు. నాకు రాదు. మరి నీకేమొచ్చు? గట్ల అడిగితే ఏమి రాదానే అంటుందన్నా. నువ్వు పొద్దుంటి చాలా పట్టి చాలా కష్టపడ్డావనా. దాన్ని ఏయ్ పట్టుకో 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 రా, నడు, కూర్చో, పట్టు, చాలా పట్టు పట్టు, కసక్కన దిగాలి. ప్రతిఘటన సినిమాలో విజయశాంతి లేఖన ఉన్నాడు కదానా. దాని సూపు చూస్తుంటే చరణ్ రాజు నరికినట్టు నరుకుద్దాం అనిపిస్తుందన్నా. ఒరే దరిద్రుడా, నేలకు పోయేదాన్ని నెత్తికి రాసుకోవడం అంటే ఇదేరా? తొందరపడకనా, ఇప్పుడు వెళ్ళి నలుగురు మస్తు మొగాలను తీసుకొని వస్తానా. అనా ధైర్యంగా ఉండానా? నువ్వు ధైర్యంగా ఉండానా? ఏరా నువ్వు సింగమలేవా? సింగమలయ నా బొందమ్మ. సౌండ్ బాగుంది కదా, నా పేరు పెట్టుకున్నాను. హ్యాట్స్ ఆఫ్ టు పెదరాయుడు. ఈ విసిడి డివిడి కాలంలో కూడా ఇంకా మన థియేటర్కి విలువ ఉన్నదంటే ఆ విలువ మన థియేటర్ది కాదురా, థియేటర్కి వచ్చే ప్రేక్షకులది. బయట ఎన్నో సమస్యలతో సతమతమై థియేటర్కి వచ్చే ప్రేక్షకుడికి తొందరగా టికెట్లు ఇచ్చి వాళ్ళ సేత తీర్చాలి కానీ వాళ్ళకు మరో సమస్య కాకూడదురా. వాళ్ళ సేత తీర్చాలంటే మీరు సదాపాలి కదా, మళ్ళీ ఫీల్ అవడం ఒకటి. బాబు,
ఎవరా ఆజానుబాహుడు? ఈ థియేటర్ మేనేజర్. ఏ అచ్చం పెదరాయిల్లో ఉన్నాడే. ఆ గెటప్ వేసుకుంటే నువ్వైనా అలాగ ఉంటావు. నో దేవుడు పర్సనాలిటీ అందరికీ ఇవ్వడు. వాట్ ఏ బ్యూటిఫుల్, గ్రేట్ఫుల్, హార్ట్ఫుల్, గ్రేస్ఫుల్ పర్సనాలిటీ. పెదరాయిని తెర మీద చూద్దామని వచ్చాను. తెర ముందే చూశానన్న తృప్తి కలిగింది. అలాగని ఆయనకి వెళ్ళికావనుకో నీకు మిగిలేదు అసంతృప్తే. పూర్ ఫెలో. సార్, నిజంగా నా గెటప్ పర్సనాలిటీ అంత బాగున్నాయా? బాగున్నాయి కాబట్టి ఆ మోహన్ బాబు మిమ్మల్ని మోసం చేశాడు. మోహన్ బాబు నన్ను మోసం చేయటం ఏమిటి? అవును, మీ గెటప్ కాపీ కొట్టి పెదరాయుడు సినిమా తీశాడు. ఆ విషయం ఎవరికీ చెప్పకుండా జనాన్ని మోసం చేశాడు. ఏదో మీ అభిమానం గాని. నో, ఇది నిజం. ఇట్స్ ఎ లై. థ్యాంక్ యూ. నాదో చిన్న కోరిక తీరుస్తారా? ఏమిటది? ఈ పెదరాయుడితో కలిసి ఆ పెదరాయుడిని చూడాలని ఉంది. దానికేం భాగ్యం, కలిసే చూద్దాం. మీ ఇద్దరిలో ఎవరైతే తల్లిని తమ దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ పెద్ద బిడ్డని తండ్రి దగ్గర ఉంచాలి. ఏంటి సార్, సినిమా చూడకుండా నన్నే చూస్తున్నారు? ఏ మాట కామాటే. ఈ గెటప్ మోహన్ బాబు కంటే మీకే బాగా సూట్ అయ్యింది. మోహన్ బాబు కొంచెం పొడిగయ్యాడని నా ఫీలింగ్. ఇన్ఫాక్ట్ ఇన్నర్గా నాకు అదే ఫీలింగ్. కాకపోతే మీరు బయటపడ్డారు, నేను బయటపడలేకపోయాను. చూశారా? చాలా బాగుంది సార్. సార్, నేను బయటికి వెళ్తాను. నా బాక్స్ కొంచెం చూస్తుండండి. డోంట్ వర్రీ, నేనుండగా మీకేం భయం. థ్యాంక్ యూ. వెళ్ళిరండి. అపరిచితులు పెట్టే తినుబండారాలు తిని మోసపోవద్దు. మేనేజర్. ఏంటి సార్, ఇలాంటి మోసాలు కూడా ఉంటాయా? మనం ఏమరపాటుగా ఉంటే మనకు తెలియకుండా మన కడ్రాయర్లు కూడా కట్ చేసుకుపోయే వాళ్ళు ఉంటారు. అంతేలేండి, దొంగ వేధవులు మీ పక్కన ఉండొచ్చు, నా పక్కన ఉండొచ్చు. అందుకేగా ఈ స్లైడ్ వేయించాం. ఇది చదివిన తర్వాత బుద్ధున్నవాడు ఎవ్వడు మోసపోడు. పైగా నేనుండగా ఎవ్వడిని మోసపోరు మనం. తీసుకోండి. ఆ మాటకొస్తే నేను మీకు అపరిచితున్నే కదా. యు ఆర్ మై ఫ్యాన్. తనండి. సిగురేసే మొగ్గేసే సొగసంతా పుత పూసే. పెదరాయుడు పేదరాయుడు అయిపోయాడు. ఏట్రా పనులన్నీ మానేసి జూరు జంతువు చూసినట్టు నన్ను చూస్తున్నారు? జంతువులను బట్టలు లేకుండా చూడొచ్చు, కానీ మిమ్మల్ని చూడలేకపోతున్నాం. ఏట్రా? ఒకసారి కిందకి చూసుకోండి. ఏముంది అక్కడ? ఇదేంటి నెత్తి మీద ఉండవలసిన టోపీ కింద ఉంది? ఏంట్రా? అమ్మో తల్లి, బంగారు తల్లి, దండాలు తల్లి, అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మ, ఎన్ని మెట్లెక్కినా కానారా. అయ్య బాబాయ్, తప్పాడేనా తల్లి? కొట్టింది నేను. నీకేం చెప్పాను రా? మేనేజర్ వచ్చే లోపు ఉండి ఓపెన్ చేయాలంటే పాటలు పడతాయట ఎదవా. కోపం రాకుండా అమ్మోరు తల్లిని పర్మిషన్ అడుగుతున్నా. కోపం రాకుండా నేను బలిస్తాను మొక్కున్నానులే. తీరా. థియేటర్ కలెక్షన్ బానే ఉంది. ఉండి కలెక్షన్ ఎలా ఉందో? సూపర్ కలెక్షన్. చూడరా బుజ్జి. అయ్యి బాబోయ్, చూసావా? థియేటర్ లో అమ్మోరు బొమ్మ వేసి బయట అమ్మోరు బొమ్మ పెడితే ఉండి ఎలా నిండిపోయిందో. అవును. ఇదిగా ఈ బొమ్మ ఆడినంతకాలం మనకు బీర్కి బిర్యానీకి దానికి డోకలేదు. మరి నాకు ఏట్రో స్టోరీ మార్చా? నేను కదా మంగా. మంగద్దా దా ఇదిగో నీ వాటా 50. ఏటిది 50యా? ప్రతి సోకి ఫోన్ కొట్టినట్టు ఊగి ఊగి నా ఒళ్ళంతా పులిచిపోతుంది తెలుసా? అందుకే కదా ప్రతిరోజు ఒక కోట కొని పెడుతుంది నీకు. ఎంజాయ్ చేయి. కట్టవంతా నాదేను, కానుకలని మియ్యినా. మాది మట్టి కష్టం కదా. ఆర్చిపల్లి పట్టుకోలేక ఈడు డబ్బులు లెక్కట్లేక నేను కష్టపెట్టలేదా? ఓసే మంగా, అసలు నీకు డబ్బులు ఎందుకే? నీకు నేను లేను. ఏమో బాబు, అవన్నీ నాకు తెలదు. మీతో పాటు సమానంగా నాకు వాటా కావాల్సిందే. అబ్బా, ఈ 50తో సరిపెట్టుకుంటే సేఫ్టీగా ఉంటావు. లేదంటే రేపొద్దు నీ ప్లేస్ లో ఇంకో అమ్మరు చూకుద్ది. డిసైడ్ చేసుకో. చెప్పరా? ఓసే మంగా, నేను నా అంతటి ఆపరేటర్ చేస్తానని చెప్పాను కదా. చేసావులే, చీపురు కట్ట. చీపిరి కట్ట. దీంతో సత్నావరా బాబు. ఏమిటే ఇది? అమ్మోరు సినిమాకి వచ్చి మొక్కున్నంత మాత్రాన సంతానం కలిగితే ఇక మొగుడెందుకు చెప్పు? నోరు ముయ్యండి. ఈవిడ మామూలు అమ్మోరు కాదు, కళ్ళు పోతాయి. 100 days అండి అమ్మోరు. అమ్మోరికి బొట్టు పెట్టమ్మా. నీ చేత్తో అమ్మోరు తల్లికి బొట్టు పెట్టి పిలమ్మా. నువ్వు రావే. ఏమండి, కానుకలు ఉండీలో వేయండి. ఏమండి, రండి అమ్మ రండి. కొబ్బరికాయ ఇక్కడ కొట్టండి. కొబ్బరికాయ పట్టుకెళ్ళకూడదమ్మా, నేను విభూతిస్తాను.
పట్టుకెళ్ళండి 12 బిడ్డ పుడతాడు. ఏంటి పుట్టేది? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. బిడ్డ పుట్టినాక పెళ్ళి ఎందుకమ్మా? తీసుకోండి. హారతి తీసుకొని కానుకలు హుండీలో వేయండి. అమ్మోరికి బొట్టు పెట్టాం. మీకు షోకి ఆలస్యం అయిపోతుంది. ఇంటర్వెల్ టైంలో నేను వచ్చి పెడతాను బొట్టు. వెళ్ళండి. రండి అమ్మా రండి. మన బాబా ఏం మొక్కున్నారు? మా బాబు తలనేలాలి ఇవ్వాలి. 50 రూపీస్ ఇవ్వండి. థ్యాంక్స్. ఇదిగోండి కేసు కండం టికెట్. అలా పక్క వెళ్ళండి. 10 నిమిషాల్లో పని అయిపోద్ది. మా వాడు సూపర్ ఫాస్ట్. గీయవలసింది ఆవిడికి కాదు ఈడికి. సారీ బొడ్డోడికా? నీ అదృష్టం నాతో గుండు చేయించుకోవడం. గుండు చేయించుకోవడం బానే ఉన్నాడు. నువ్వు పెడతా పెట్టి నొక్కున్నప్పుడు లేదు నొప్పి. తీసుకురా నువ్వు రామ్మా. ఆ కుక్కేంటి? గుండు గీసేటప్పుడు ఎప్పుడైనా ఒక్క మొక్క కింద పడబోద్దా అని దాని ఆశ. ఇక్కడిక్కడే తిరుగుతుంటది. ఎరిళ్ళు శాంతించు తల్లి, శాంతించమ్మా. ప్రేక్షకులు అందరూ వాళ్ళ చేతుల్లో డబ్బులు ఈ పళ్ళు వేస్తారు. శాంతించు తల్లి. వందేసిన పర్లేదు. శాంతించమ్మా, శాంతించు. నీకేం కావాలో చెప్పమ్మా. అసలు నువ్వు ఈవిడ మీదకి ఎందుకు పోనావో చెప్పు తల్లి. కడుపు కొట్టి నా కానుకలన్నీ కాజేస్తున్నారు. ఇంకెవరు? ఈ ప్రొజెక్టర్ పాపిగాడు, ఆ బుకింగ్ బుజ్జిగాడేంట్రో. అమ్మని మనకు పిడడిపోయింది. ఈ నీచల్ని ఇరక్కుమ్మన్రో. వాళ్ళ నెత్తరుతో నాకు పొట్టెట్టండ్రో. అమ్మా నువ్వేంటో ఇప్పుడే మాకు తెలిసి. ఒక షో కలెక్షన్ నువ్వు తీసుకో, 3 షోల కలెక్షన్ మేము తీసుకుంటాం. శాంతించు తల్లి. మళ్ళీ కొమ్మన్రో. తల్లే 3 షోలే నీకు, ఒక్క షోనే మాకు. శాంతిస్తలే శాంతించండ్రో. కొట్టిన చోట కట్లు కట్టి పంపించండ్రో. కొట్లు మేము కట్టుకుంటాలే మంగ. చీపురు తెప్పించండ్రో. డ్యూటీ ఎక్కల్రో. డ్యూటీ ఎక్కల్రో. నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డే. నువ్వు అలజడి రేపితే జారిపోద్ది లోపలున్న సెడ్డి. మా ఎన్టీఆర్ సూపర్. నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డే. నువ్వు అలజడి రేపితే జారిపోద్ది లోపలున్న సెడ్డి. భూమిక మన ఫేవరెట్. ఇంకెప్పుడు లుంగి పైకెత్తి కట్టదు. యా ఇక్కడ ఇంతమంది మగాళ్ళు తిరుగుతుంటే పైకెత్తి కట్టదు. ఏంటి మగాళ్ళు తిరుగుతుంటే లుంగి పై కట్టదా? కట్టదు. రే ఏంట్రా అంత గట్టిగా అరిచావు? ప్రభు నా లుంగి లాగేశాడు బాబు. ఇవాళ లక్కీగా డ్రైవర్ వేసుకున్నా కాబట్టి సరిపోయింది. లేకపోతే అతను అరిచేవాడు కదా. అవును. ఒక్కసారి నువ్వు వెళ్ళరా. నీకు చచ్చిన వెళ్ళను. కావాలండి నువ్వు వెళ్ళు. వెళ్తే నేను చేస్తాను రా బాబు. అదే నాకు కావాలి. ఏమైందిరా? ఏం లేదు బాసు, రేపు నూనె షో సినిమా మార్చాలి కదా. లోపలికి వెళ్ళి మేనేజర్ గారిని ఏ సినిమా చేయాలో కనుక్కుందామంటే వెళ్ళంటున్నాడు వీడు. వెళ్ళొచ్చుగా. ఏంటి వెళ్ళేది? ఇప్పుడు ఆడుతున్న సినిమా ఏంటో చూడు. అది మ్యాటర్. నూనె షో కోసం లోపలికి వెళ్ళామనుకో న్యూడ్ షో చూడవలసి వద్దే. ఈ కనీసం గోసి అన్న ఉంది. ఇట్టు ఫట్టు సినిమాలొక పోలిక నుండు చూడ చూడ కథల జాడ వేరు. రికార్డులందు నిజ రికార్డులు వేరయా. పబ్లిసిటీ మాయ పచ్చి బోగసయా. సినిమాలేమిటి, హిట్లేమిటి, ఫట్లేమిటి, తొక్కేమిటి? అయ్యేవద్దు గాని చాట్లో ఏ సినిమాలున్నాయి? ఎన్టీఆర్ కొండవెట్టి సింహం, బాలకృష్ణ బొబ్బిలి సింహం, నాగేశ్వరరావు గారి లైలా మజ్ను, నాగార్జున గారి మజ్ను, చిరంజీవి అన్నయ్య, పవన్ కళ్యాణ్ తమ్ముడు. అంత ఆవేశం వద్దు గాని మంచి లవ్ స్టోరీ ప్రేమ దేశం వేయండి. స్టూడెంట్స్ కాలేజీలు ఎగ్గొట్టొస్తారు. లవ్వు పువ్వు అంటే పడినాడు ఇలా అయిపోయిండ్రా. ఇదిగో మంగ, నీ వయసు ఎంతే? 20 వేసుకో. ఏ వయసు 20 అంటున్నావు, 4 షోలకే నడుము చేసుకుంటున్నావు, పూర్తిగా వంగి దొడలేకపోతున్నావు. ఏంటిది? నా నొంగులకు పొడవెట్టి ఇప్పుడు చూడు. ఇది కంఫర్టబుల్ గా ఉంది. అరే బుజ్జిగా ఇక్కడే చేస్తున్నావురా? సినిమా చూస్తున్నాను. నేను ప్రొజెక్ట్ ఆన్ చేయకుండానే. దీనికి ప్రొజెక్టర్ ఎక్కర్లేదు, దొంగ మంగుంటే చాలు. నువ్వు గాని రైట్. ఏంట్రా అమ్మోరు ఫోన్ కొంచెం అప్పుడే మర్చిపోయావా? లేదు. దాంతో పెట్టుకోకు, నీతో పనుందిరా. నాకు తెలియాలి. మళ్ళీ ఎక్కడ కాలేదండి? అక్కడే ఉంటది. 1500 గజాల విస్తీర్ణం,
ఒక వెండి తెర, 2 ప్రొజెక్టర్లు, 2000 కుర్చీలు, 6 మరుగుదొడ్లు, 6 బయట సైకిల్ స్టాండ్లు, 4 బుకింగులు, 4 షోలతో కడకలాడే ఈ లీలామహల్లో నా నోటీసుకు రాకుండా ఏమీ జరగదు, జరగడానికి వీల్లేదు. ఈడిగా వేలు చేస్తే బెటర్. అలాంటిది ఈ థియేటర్ గెటప్ మార్చే ప్రయత్నం జరిగింది. అసలేం జరుగుతోంది ఇక్కడ? నాకు తెలియాలి, నాకు తెలియాలి, నాకు తెలియాలి. ఇంకో 3 సార్లు తిప్పలేపోయారా? జబ్బనే పెట్టిందా ఏంటండి? మీరేగా చెప్పారు మన థియేటర్ కట్టి 10 సంవత్సరాలు అయింది, ప్రభు మీద రౌడీ షీట్ కూడా రద్దు అయింది. ఈ హ్యాపీ మూడ్ లో పెద్దాపురం నుంచి బాలమణి పార్టీని తీసుకొచ్చి మంచి మాస్ మసాలా ప్రోగ్రామ్ పెట్టించమని. అవును, ఆ బాలమణిని మేము చూడాలని ఎలా అంటారంటే అలా చూడండి. ప్రభు ప్రభు ఈ రోజు కలెక్షన్స్ అదిరిపోయినాయి. ఎన్టీఆర్ సినిమా కదా, మేజర్ చంద్రకాంత్. అవును, చిన్న పెద్ద ముసలి ముతగా తేడా లేకుండా విపరీతంగా వచ్చేసారు. ఎంతైనా పెద్దయినా. ఆ పెద్ద సరే, మన పెద్ద ఎక్కడ? చంద్రకాంత్, మేజర్ చంద్రకాంత్. దేహానికి రిటైర్మెంట్ ఉంది కానీ దేశభక్తికి రిటైర్మెంట్ లేదురా. మనం ఎక్కడ కాలు పెడితే అక్కడ సుభిక్షం. మీరు కొంచెం కాల్ తీస్తే నేను డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వెళ్ళొస్తాను. థాంక్స్. సరే అయితే మాకు పోదులు ఏమనుకున్నావా, ప్లేసులు ఏమనుకున్నావా? రామయ్య చెప్తారు. రామయ్య డైరెక్ట్ పోవయ్యా. ప్రభు ఏంట్రా? మేనేజర్ ఏమైనా ఇటు వచ్చాడా? లేదే. ఇంతవరకు రేపేం సినిమా వేయాలో చెప్పలేదు. ఏంటి కంగారు పడమాకండి, ఈ రోజు మా థియేటర్ లో మెగాస్టార్ అడవి దొంగ సినిమా గెటప్. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఏ గ్రేట్ఫుల్ బ్యూటిఫుల్ గ్రేస్ఫుల్ పర్సనాలిటీ, వాట్ ఏ వండర్ఫుల్ గెటప్. ఈ అడవి దొంగ గెటప్ మెగాస్టార్ కంటే మీకే బాగా సూట్ అయిందని నా అభిప్రాయం. మెగాస్టార్ కొంచెం కండలు ఎక్కువయ్యాయని నా ఫీలింగ్. ఎన్నరగా నాది అదే ఫీలింగ్. కాకపోతే మీరు బయటపడ్డారు, నేను పడలేకపోయాను. వామ్మో, నువ్వు మళ్ళొచ్చా? ఈ అడవి దొంగతో కలిసి ఆ అడవి దొంగ చూడాలని నా కోరిక. ఏనాయనా ఈ కాస్త కూడా లేకుండా చేద్దామనా? కల్లు కల్లు మనిసిరిము వల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా.